టీడీపీని ఇరకాటంలోకి నెట్టిన మరో ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే తీరు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్. తొలిసారి ఎమ్మెల్యే కావడంతో అవగాహన లేమి తనంతో ఆయన చేస్తున్న పనులు పార్టీతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువస్తుందని టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గెలిచిన నెలలోనే సదరు ఎమ్మెల్యేపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిపైకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లి నానా యాగి చేశారు ఆయన. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు ఎమ్మెల్యే వైసీపీకి చెందిన నాయకుడు ఇంటిని కూల్చివేశారు. దాంతో కొలిపూడి శ్రీనివాస్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు ఆ ఎమ్మెల్యేకు చివాట్లు పెట్టారు. ఆయన తీరు మార్చుకొని ఎమ్మెల్యే రోడ్లు సరిగ్గా లేవని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వేయడానికి ఉత్తర్వులు జారీ చేసిందని, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దానికి సంబంధించిన పనులను మొదలు పెట్టాల్సి ఉందని తెలపడంతో ఆ ఎమ్మెల్యే సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తాజాగా కొలిపూడి శ్రీనివాస్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అంతేకాదు, మహిళలను అధికారికంగా 5 గంటల పాటు పోలీస్ స్టేషన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడేలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కొలిపూడి వ్యవహార శైలి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక ముద్ర పడేలా చేస్తుందన్న భయం టీడీపీలో నెలకొంది. దీంతో ఎమ్మెల్యేలను ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాస్పై టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.